బ్రూడింగ్ దశలో మనం ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడం వలన కోళ్ల పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. ప్రతి అంశాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలన చేయాలి. నేను వెళ్ళగానే రెండవ రోజే దానా తినలేదని అక్కడ ఉన్నటువంటి రైతు అయితే నాకు చెప్పాడు. మీరు ఇక్కడ చూస్తుంది 2 రోజుల వయసున్న పిల్లలు. నేను కోళ్లను పట్టుకొని చూసినప్పుడు ఏ కోడి పిల్లలో కూడా సరిగా దానా లేదు. దాని గల కారణాలను అన్వేషిస్తే మొదటగా ఫీడ్ అయితే వాసన చూశాను. తనను కూడా వాసన చూడమని చెప్పాను. ఫీడ్లో ఎటువంటి వాసన కూడా లేదు. ఒకసారి తినమని తనకు చెప్పాను. నేను కూడా తిన్నాను. రుచి కూడా లేదు. దీనికి గల కారణము వీరు కోడి పిల్లలు దిగినప్పుడే చాలా ఎక్కువగా దానా పోశారు. అది నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఉండడం వలన వాసనని రుచిని కోల్పోయింది. అటువంటి దానాన్ని తినడానికి కోడి పిల్లలు కూడా ఇష్టపడవు. అందువలనే కోడి పిల్లలు చాలా తక్కువగా దానాన్ని తీసుకున్నాయి. కాబట్టి మీరు దానా కొద్ది కొద్దిగా వేయండి, ఎక్కువ సార్లు వేయండి. దీనివలన తాజా దానా దొరికి కోడి పిల్లలు ఎక్కువగా దానా తిని క్రాప్ లెవెల్ పెరుగుతుంది. మంచి పుష్టిగా కోడి పిల్లలు పెరుగుతాయి.